Please turn to 16th chapter of Jeremiah. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం తీయండి దయచేసి. 16వ అధ్యాయం. అక్కడ నేను 3 మాటలు చదువుతాను, జాగ్రత్త వినండి. 16వ అధ్యాయం మొట్టమొదటిగా 2వ వచనం చదువుతున్నాను, వినండి. సెకండ్ వర్స్. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. హలో, వింటున్నారా? వాట్ డిడ్ గాడ్ సే టు జెరిమాయా? దేవుడు ఇర్మియాతో ఏమన్నాడు? యూ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్ అన్నాడు. ఏమండి, ఈరోజు యవనస్తులతో ఈ మాట అంటే ఏమంటారు? ఇఫ్ గాడ్ సేస్ టు సమ్ యంగ్ ఫెలో టుడే యూ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్ అంటే ఆ యంగ్ మ్యాన్ ఏమంటాడు? ప్రభువా, ఇట్స్ టూ లేట్, ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ వన్ గర్ల్. ఈరోజు యవనస్తులు అలాగే మాట్లాడతారు. దే హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్, దే హావ్ ఆల్రెడీ చోజన్. ఇక్కడ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, యూ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్. ఎందుకు? డోంట్ ఆస్క్ మీ వై అనేది అడగబాకు. యూ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్ ఇఫ్ యూ వాంట్ టు బి అ ప్రాఫిట్ ఫర్ మీ. సెకండ్, 5వ వచనం చూడండి. 5వ వచనం, 5th వర్డ్స్. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకై ఉన్నాను కనుక రోదనము చే ఇంటిలోనికి నువ్వు పోకము, వారిని గురించి అంగలార్చుటకు పోకము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకము. ఇదే యెహోవా వాక్కు. హలో, ఇది ఎంత భయంకరం అండి. ఓ ప్రవక్తగా ఉండి ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆదరించొద్దన్నాడు, ఓదార్చొద్దన్నాడు. యు డోంట్ గో దేర్ వేర్ దేర్ ఇస్ అ మోర్నింగ్. ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఎక్కడ మరణం ఉంటుందో, ఎక్కడ రోదన ఉంటుందో ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయొద్దు అన్నాడు. అసలు వెళ్ళొద్దన్నాడు. ఇది సాధ్యమేనండి ఒక ప్రవక్తకి? ఈరోజు పాస్టర్ దగ్గరికి ఎవరన్నా వచ్చి, అయ్యా మరి పక్కింటి ఆయన చనిపోయాడు, దయచేసి వచ్చి ప్రార్థన చేయండి అని అంటే పాస్టర్ గారు నేను రాను అని అన్నాడు అనుకోండి. మీరు ఎందుకు రారు అంటే దేవుడు రావద్దన్నాడంటే నమ్ముతారా వాళ్ళు? వాళ్ళు నమ్ముతారా? నో వన్ విల్ బిలీవ్. మరి ఇప్పుడు ఇర్మియాకు వచ్చిన పరిస్థితి కూడా అదే. నువ్వు వెళ్ళొద్దన్నాడు, ఆదరించొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయొద్దు అన్నాడు. అండ్ మూడోదిగా దేవుడు ఏమన్నాడు తెలుసా? 8వ వచనం నుండి 8th వర్స్, అదే చాప్టర్ 8th వర్స్. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు అని అన్నాడు. యు షుడ్ నాట్ గో ఫర్ ఫీస్టింగ్ వేర్ దెర్ ఈస్ అ ఫీస్ట్. ఎక్కడైతే సెలబ్రేషన్ ఉంటుందో, వివాహాలు జరుగుతాయో, బర్త్డే ఫంక్షన్స్ ఉంటాయో, యానివర్సరీస్ జరుగుతుంటాయో, అక్కడికి నువ్వు వెళ్ళొద్దన్నాడు భోజనం చేయడానికి. విందుశాలకి వెళ్ళటానికి లేదన్నాడు. దేవుని బిడ్డలారా, నేను జస్ట్ ఒక ఫ్యూ వర్సెస్ మాత్రం చూపించాను మీకు. చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇప్పుడు ఇక్కడ 3rd పాయింట్ నేను చెప్పాలనుకున్న 3వ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ చదువుతున్నాడు మనకేమర్థమవుతుంది? ఇర్మియాకి ఎందుకు ఇలాగ జరుగుతుందని అర్థం కావడంలే. వై గాడ్ ఈజ్ వర్కింగ్ లైక్ దిస్? సడన్ గా పెళ్లి చేసుకోవద్దంటాడు, సడన్ గా రోదనం చేసే ఇంటికి వెళ్ళొద్దంటాడు, సడన్ గా ఫంక్షన్స్ జరిగితే అక్కడ కూడా విందుశాలకు వెళ్ళొద్దని చెప్తున్నాడు దేవుడు. వై? ఐ డోంట్ అండర్స్టాండ్. కరెక్ట్, దేవుని చిత్తం మూడోదిగా అర్థం కాని పరిస్థితిలోనికి నేను నడిపిస్తాను. గాడ్స్ విల్ లీడ్ యూ ఇన్ టు అన్అండర్స్టాండబుల్ సిచ్యువేషన్స్. గుర్తుపెట్టుకో, నీవు అర్థం కానటువంటి పరిస్థితిలోనికి దేవుని చిత్తం నిన్ను నడిపిస్తుంది. ఐ డోంట్ నో హూ యు ఆర్. నువ్వెవరివో నాకు తెలియదు. నీ జీవితంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి తెలుసు, ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఏం జరుగుతున్నా అది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందని నాకు తెలుసు. సడన్ గా ఉన్నట్టుండి without any reason you will lose your beloved in the family. బహుగా ప్రేమించి మీ నాన్నగారిని కోల్పోతావు, మీ కుమారుణ్ణి కోల్పోతావు, మీ అమ్మగారు చనిపోతారు, మీ భర్త చనిపోతాడు సడన్ గా. అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఇట్ ఈస్ అన్అండర్స్టాండబుల్. అర్థం కాదు ఎందుకో. వై గాడ్ డిడ్ దిస్? ఎవరికి అర్థం కాదు. మొన్న ఈ మధ్య మా ఆఫీస్ స్టాఫ్ ఒక ఆమె ఉంది, యంగ్ గర్ల్, జస్ట్ 30-31 years. వాళ్ళ భర్త, ఆమెకి 3 పిల్లలు, చిన్న పిల్లలు, ఆల్ ఆర్ స్మాల్ చిల్డ్రన్. భర్తకి సడన్ గా ఒక ప్రాబ్లం వచ్చింది, బ్రీదింగ్ ప్రాబ్లం ఏదో వచ్చింది.
ఇట్స్ నాట్ కోవిడ్ ఏం కాదు. ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. విదిన్ ఎ వీక్, విదిన్ 10 days హీ డైడ్. ఎంతో మంది ప్రార్థన చేశాం. ఈ మొక్కతే 3 పిల్లలతో అలా మిగిలిపోయింది. ఎ బిగ్ క్వశ్చన్ ఇన్ అవర్ లైఫ్, దేవుడు ఎందుకు ఈ పని చేశాడని. మనకి క్వశ్చనే, బట్ వీ హ్యావ్ నో ఆన్సర్. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలకి మన దగ్గర సమాధానం ఉండదు, అండ్ మనకు అర్థం కూడా కాదు. అర్థం కాని పరిస్థితిలోనికి దేవుని చిత్తం మనం నడిపిస్తుంది. సడన్ సిక్నెస్, ఎ సడన్ ఫెయిల్యూర్ ఇన్ ద బిజినెస్, సడన్ గా నీ ఉద్యోగం ఊడిపోద్ది, సడన్ గా ట్రాన్స్ఫర్ అంటారు, నీకు ఎంతో లాస్ వచ్చేస్తుంది బిజినెస్ లో, అండ్ యూ లూజ్ యువర్ బిలవెడ్. బహుగా ప్రేమించేటువంటి నీ కుటుంబ సభ్యులు నువ్వు కోల్పోతావు. ఎందుకు ఇలాగ జరుగుతుందని నువ్వు ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఉండదు. అన్అండర్స్టాండబుల్ సిచ్యువేషన్. దేవుడు సార్వభౌముడు. God will never make a mistake. His plans are so high and his plans are always best for us. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా పొరపాటు చేయడు. అన్ని ఎరిగి దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు, నా జీవితంలో కార్యం జరిగిస్తాడు. హీ లవ్స్ us still. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక మన జీవితాన్ని తన చిత్త ప్రకారంగా ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మేబీ మనం ఆయన పైన ఎక్కువగా ఆధారపడాలనేమో అలాంటి ఒక ప్రతికూలమైన పరిస్థితిని దేవుడు క్రియేట్ చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, మన జీవితాన్ని మార్చడానికేమో తెలీదు. బట్ వీ కెనాట్ ఆస్క్ వై అనే ప్రశ్న అడగకుండా ఒక ప్రశ్న అడగాల, దేవా ఈ పరిస్థితిలో నేనేం చేయాలో నాకు చెప్పు ప్రభా అని అడగాల. నువ్వు ఎందుకు చేసావని కాదు, ఇలాంటి పరిస్థితిలో నేనేం చేయాలో చెప్పు ప్రభా అని అడగాలి. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? జాగ్రత్త వినండి. ఆశ్చర్యం ఏంటంటే, ఇర్మియా జీవితంలో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్, ఇన్అడిక్వేట్ సిచ్యువేషన్, అన్అండర్స్టాండబుల్ సిచ్యువేషన్ వచ్చింది కదా. ప్రవక్తగా ఒప్పేసుకున్నాడు కదా. ఇర్మియా ఎన్ని సంవత్సరాలు ప్రవక్తగా పనిచేశాడో తెలుసా అండి? 42 years. ఇర్మియా 42 years he served as a prophet. కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ 42 సంవత్సరాల్లో ఒక్కరు కూడా మార్పు చెందలే ఈయన ప్రసంగాలు విని. ఎవరు మారలే. బట్ 42 years he was serving God. He was working as a prophet. He never expected the results. దేవునికి వదిలేశాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దేవుడు ఎందుకు చేస్తాడు ఇలాగ? మీరు 38వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4-5 వచనాలు గమనిస్తే, ఒక దశలో అక్కడ స్థానిక ప్రజలు ఇర్మియా గురించి ఆ రాజుకి కంప్లైంట్ చేస్తారు. ఇతడు మనకి నష్టం కోరువాడే గాని క్షేమము కోరువాడు కాదు, ఇతడిని చంపేస్తే బెటర్ అంటారు వాళ్ళు వచ్చి రాజు దగ్గర. అప్పుడు రాజు 5వ వచనం అంటాడు, రాజు మీకు అడ్డం రాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు రాజు. అంటే యు వాంట్ టు కిల్, యు కిల్ హిమ్ అని అన్నాడు రాజుగారు. అంటే దేవుడు ఈవెన్ మరణానికి కూడా ఇర్మియాని అప్పగించడానికి సిద్ధపడ్డాడు అన్నాడు దేవుడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు పిలిచిన వాడు? వి డోంట్ నో. కొన్నిసార్లు దేవుడు మన పట్ల జరిగించేటువంటి కార్యాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయని మనకు అర్థం కాదు. అర్థం కాని పరిస్థితిలోనికి దేవుడు మనం నడిపిస్తాడు. కానీ బట్ మనం చేయాల్సింది ఏంటంటే, వీ నీడ్ టు ట్రస్ట్ హిమ్ బికాస్ హీ నోస్ అవర్ ఫ్యూచర్. దేవునికి మన గతం తెలుసు, మన ప్రస్తుత పరిస్థితి తెలుసు, మన భవిష్యత్తు కూడా దేవునికి తెలుసు. అండ్ హీఈస్ ఎ వండర్ వర్కింగ్ గాడ్ అండ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక దేవుడు మనం నడిపించలేడు అనేది ఎక్కడ లేదు. హీ విల్ బి విత్ us. హీ విల్ గైడ్ us, టేక్ us త్రూ. ఆయన మనతో ఉండి మనల్ని బలపరిచి మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడే దేవుడిగా ఉంటున్నాడు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, వీ నీడ్ టు సబ్మిట్ అవర్ లైఫ్స్ టు హిమ్. మన జీవితాలని సంపూర్తిగా ప్రభుకి మనం సమర్పించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం దేవుని బిడ్డలారా. దట్స్ ఆల్. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ వై. అలాగే సమర్పించుకుంట ద్వారా దేవుడు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్ని ఎంతో ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడతాడు. యాజ్ అ బిలీవర్, ఒక విశ్వాసిగా నేను నా ప్రభు నమ్ముతున్నాను, ఆయన నా రక్షకుడు, నా ప్రభు.
నన్ను ఇంతవరకు నడిపించిన వాడు భవిష్యత్తులో కూడా నడిపించగల సమర్థుడు. ఐ బిలీవ్ ఇన్ హిమ్, ఐ ట్రస్ట్ హిమ్. నేను నమ్ముతున్నానని చెప్పి సంపూర్ణంగా ప్రభుకి మన జీవితాలు సమర్పించుకుంటే అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అవుద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఊహించినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? అసంపూర్ణమైన పరిస్థితిలోనికి ప్రభు నిన్ను తీసుకెళ్తున్నట్టుగా గుర్తిస్తున్నావా? అర్థం కాని పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? డజంట్ మ్యాటర్. గాడ్ ఈస్ విత్ యూ. గాడ్ ఈస్ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. హీ స్టిల్ రూల్స్. ఆయన ఏలుతున్నాడు. నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీ విశ్వాసం ద్వారా ఒక సమర్పణ కావాలని ప్రభు కోరుతున్నాడు. సరెండర్ యువర్ లైఫ్, సరెండర్ యువర్ సిచ్యువేషన్స్ టు హిమ్. నీ జీవితాన్ని, నీ పరిస్థితుల్ని ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకో. ప్రభు దీవించి తన మహిమార్థమై నిన్ను వాడుకుంటాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక.